M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అయ్యప్ప భక్తులందరికీ స్వాగతం. మహా పడిపూజ శ్రీ 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 సంజీవ్ నంబూద్రి తాత్రి గారి చేతుల మీదుగా అగ్నిగుండ ప్రవేశం 6/12/2023 బుధవారం ఉత్తర నక్షత్రం రోజున సాయంత్రం 6:30 నుండి పడిపూజ ప్రారంభం. రాత్రి 11:30 అగ్నిగుండ ప్రవేశం. పూజా స్థలం ZPHC స్కూల్, బాలాపురం, ధర్మాబాద్, మహారాష్ట్ర. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాల్లో 2 పీఠాల గురించి తెలుసుకున్నాం. మనం శాంకరీదేవి గురించి, తర్వాత భ్రమరాంబ గురించి, తర్వాత శృంఖలాదేవి గురించి. ఈరోజు 3వ పీఠం. ఈ 3వ పీఠం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడు ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అష్టాదశ శక్తిపీఠాలలో 3వ పీఠం శృంఖలాదేవి. ఈ శృంఖలాదేవి ఇది అమ్మవారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 3వ పీఠం. వీడి గురించి తెలుసుకున్నాం. ముందుగా మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రార్థనా శ్లోకం చదువుకున్నాం. ప్రార్థనా శ్లోకం చెప్పి తర్వాత శృంఖలాదేవి గురించి తెలుసుకుందాం. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి తాముంది క్రోంచపట్టణే అలంపురే గోకులాంబ శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠిక్యాం పురోహుతికా ఓజ్జాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్యగౌరికా వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతీ అష్టాదశతు పీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పటే నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభం. ఈ అష్టాదశ శక్తిపీఠాల యొక్క ప్రార్థనని శంకరాచార్యుల వారు చెప్పారు ఈ శ్లోకాన్ని. అందుకని ప్రతిరోజు కూడా మనం ఉదయం సాయంత్రం 2 రోజులు కనుక మనం చక్కగా విని ఈ 18 క్షేత్రాలను మనం దర్శించుకుంటే మన యొక్క పాపాలన్నీ కూడా నిమిత్తే. మనం శాంకరీదేవి గురించి, అలాగే కంచి కామాక్షి గురించి 2 పీఠాల గురించి మనం చెప్పుకున్నాం. గురుకు లంకలో శాంకరీదేవి, అలాగే కంచి కామాక్షి. ఇప్పుడు మనం 3వ పీఠమైనటువంటి శృంఖలాదేవి. ఈ శృంఖలాదేవి గురించి తెలుసుకున్నాం. ఇది అమ్మవారి యొక్క ఉదర భాగం పడినటువంటి చోటు. అమ్మవారి యొక్క ఉదర భాగం పడినటువంటి చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్లో ఉంది. ఇది ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉందని కొంతమంది అంటారు. కొంతమంది కలకత్తాకు దగ్గరలో ఉందని కొంతమంది అంటారు. గుజరాత్లోని రాజకోటకు సమీపంలో ఉన్నటువంటి సురేంద్రనగర్లో కొలువైనటువంటి తోటిల్లా మాతనే అక్కడ వారు శృంఖలాదేవి కింద శృంఖలాదేవిగా
భావిస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాండువా అనేటువంటి శక్తిక్షేత్రం ఉంది. ఆ శక్తిక్షేత్రాన్ని వాళ్ళు ఈవిడే తుంకలాదేవి అని చెప్పేసి విశ్వసిస్తారు. అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు తుంకలాదేవి ఆలయం ఉందన్నటువంటి చెప్పేటువంటి ఈ ప్రదేశంలో ఒక మసీదు పూర్వం ఉండేది. ఇప్పుడు అది ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధీనంలో వెళ్ళిపోయింది. అందుకని అక్కడికి వెళ్ళాలని కనుక నిషిద్ధం అయిపోయింది. మాఘమాసంలో ఇక్కడ మేళతాళ అనేటువంటి పేరుతోటి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవాల్లో హిందువులు ముస్లింలు కూడా పాల్గొంటారు. ఎందుకంటే అక్కడ మసీదు కూడా ఉంది కాబట్టి. ఇది శృంఖలాదేవి యొక్క వృత్తాంతం. ఈ శృంఖలాదేవి ఆలయం గుజరాత్ వెళ్ళేవాళ్ళు గుజరాత్, లేదంటే కనుక అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడ వెళ్ళి ఆ అమ్మవారిని గుజరాత్, తర్వాత పశ్చిమ బెంగాల్ వెళ్ళేవాళ్ళు పశ్చిమ బెంగాల్, గుజరాత్ వెళ్ళేవాళ్ళు గుజరాత్. రెండు చోట్ల కూడా దర్శనం చేసుకునేవాళ్ళు రెండు చోట్ల కూడా దర్శనం చేసుకుంటారు. ఇది అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో 3వ పీఠంగా ప్రసిద్ధి చెందింది. అందుకని మనం ప్రతి వారం ఒకసారి ఈ అష్టాదశ శక్తిపీఠాల గురించి తెలుసుకున్నాను. ఈ 3వ పీఠం గురించి తెలియజేశాను. మీరందరూ కూడా తెలుసుకుని ఆ అమ్మ కృపకు పాత్రలు అవుతారని, వీలైనటువంటి వాళ్ళు వెళ్ళి దర్శించుకుంటారని తెలియజేస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని, అలాగే లైక్ చేయమని కోరుతూ రాబాటు